నైరుతి రుతుపవనాలు ఏపీని తాకడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని, జూన్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హోర్డింగ్స్, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడకూడదన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, గత 10 రోజులుగా రాష్ట్రంలో విభిన్న వాతావరణం అయితే నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా గత 10 రోజుల నుంచి విస్తారంగా, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఇప్పుడు ఇటు నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తన ద్రోణితో పాటు ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం సైతం కూడా ఏర్పడనుంది. ఈ నేపథ్యంలోనే రాగల 3 రోజుల పాటు ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, ఈస్ట్, వెస్ట్ తో పాటు కోనసీమ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 1-2 చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా జిల్లాల్లో రేపు మోస్తారు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే తీరం వెంబడి గాలుల వేగం కూడా చూసుకున్నట్లయితే కనుక 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్లు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఇటు హోర్డింగ్స్, అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రజలంతా కూడా నిలబడి ఉండడం కానీ, అక్కడ నివాసం ఉండడం లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి శిథిలావస్థ భవనాల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల కూడా సాధ్యమైనంత వరకు ఉండకపోవడమే మంచిదని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. మరొక వైపు రుతుపవనాలు సైతం కూడా ఏపీని తాకడంతో ఇటు ఈ అల్పపీడనానికి మరింత బలపడడానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇది బలపడి వాయుగుండంగా మారి ఒడిశా, అలాగే పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాగల 3 రోజుల పాటు మొత్తం మీద ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల నుంచి మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మే నెల ప్రాంతంలో రోహిణి కార్తీక్ చివరి వారంలో రోహిణి కార్తీక్ అనేది ఉంటుంది. ఎండలు అనేవి తీవ్రంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ నైరుతి రుతుపవనాలు ఇటు ఏపీని తాకడం, అలాగే ఇప్పుడు ఉపరితల ఆవర్తన ద్రోణి, అలాగే అల్పపీడనంకు సైతం కూడా తోడవడంతో ఒక్కసారిగా వాతావరణం సైతం కూడా చల్లబడింది. ఇది ప్రజలకు ఉపశమనం కలిగించే అంశమే. అలాగే రైతులకు సైతం కూడా ఈ నైరుతి రుతుపవనాలు రావడంతో వారి పంటలను వేసుకోవడానికి కూడా మంచి పరిణామం అనే చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు, అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.